జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారంట. ఒకసారి చదివినిపిస్తా చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ రౌడీల చేతిలో హత్యాయత్నానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. టీడీపీ గోండాల దాడిలో విధ్వంసానికి గురైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు. తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు. పైన రాసేవి కదరా, మళ్ళీ కింద ఎందుకు? అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సహా ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలసెల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. మా జగనన్నకి కాస్తైనా దేవుడు సిగ్గు శరం లాంటిది ఏది పెట్టలా. ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా మన అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని కనీసం ఖండించు. అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలోనో లేదంటే మా పార్టీకి సంబంధం లేదనో ఇంకోటనో ఖండించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళు. ఊపుకుంటా అక్కడికి వెళ్ళిపోతే నీ పరువే పోద్ది. ఈ బూతులు తిట్టే బ్యాచ్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్రా అనే సందేహాలు కలుగుతాయి. సందేహాలు కలగడం ఏంటి? అదే వాస్తవం. మన ఫోన్లో మాట్లాడేవి కదా, ఆ వీడియో బయటకు వచ్చింది. మనల్ని కూడా గట్టిగా పోగేయండి, శుభ్రంగా కొట్లాడేసుకోండి అని చెప్పేసి అంబటి రాంబాబుని అలాగే నాశనం చేసేసావు. చక్కగా మాట్లాడేవాడు, చక్కగా సిలకలా మాట్లాడేవాడు, ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా ఆడి చేత బూతులు మాట్లాడించేసావు, తన్నించేసావు, లోపల ఏం చేసావు. ఇప్పుడు పరామర్శ పేరుతో అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ 4 ఏళ్ళు కొట్టేస్తారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, 2029 నేనే వస్తాను, సప్త సముద్రాల అవతల దాటి ఉన్నా కానీ లాక్కొచ్చేస్తాను అంటాడు. మళ్ళీ నువ్వు దేశం దాటి వెళ్ళాలంటే నీకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ లేదా నువ్వు దేశం దాటి వెళ్ళావు. ముందు నీ పార్టీ నాయకులకి కొన్ని ఆదేశాలు జారీ చేయన్నా. వారు ఎదవలారా మాట్లాడితే మాట్లాడారు, కనీసం సాంప్రదాయంగా మాట్లాడండి, ఆ భాష మార్చుకోండి, మనం విమర్శించే తీరు వేరే ఉండాలి, విధాన పద్ధతిగా ఉండాలని చెప్పి తగలడి ఆ తర్వాత ఇలాంటి పర్యటనలో పరామర్శించడాలు చేయగాని ఇలా అటవతెలుగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిస్తే నువ్వే పిచ్చోడు అయిపోతావు. అక్కడికి వెళ్తే కనుక సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శ బాగా మాట్లాడాడేనా లాకొడక అని చెప్పేసాను అన్నాడని చెప్పేసాను. సిగ్గు అనిపించట్లా? కనీసం అన్న తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక్క ట్వీట్ అన్నా చేశారండి? చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పని చెప్పేసని లేదు. లేకపోగా సమర్థించారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టంగానే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని, సాక్షి టీవీలోని ఆ మైకులు పట్టుకొని ఆ రోజంతా కూడా మన సొంత పత్రిక, సొంత ఛానల్ అయినటువంటి సాక్షి అంబటి రాంబాబు కొంప చుట్టూనే తిరిగింది. ఇంకా అంబటి రాంబాబు ఇంకా ఏదైనా బుద్ధులు తిట్టేస్తాడేమో అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు. రేపు వెళ్ళని అలాగే మాట్లాడతావు, అయ్యే డైలాగులు కొడతావు. నేను వస్తే ఎరగ తీసేస్తాను, నేను ఎత్తే పొడి చేస్తాను, మా హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి మాట్లాడతావు. ముందు వీటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి అన్న మీ పార్టీ తరఫున. లేదండి దాడి చేశారండి, నువ్వు ఇప్పుడు ఇలా ఏ మాటలు మాట్లాడితే గతంలో నువ్వు మాట్లాడావు కదా, బీపీలు వస్తాయి, కోపాలు వస్తాయి, అభిమానులు ఉంటారో మండదా అని చెప్పేసి ఆ వీడియోలు తిప్పుతారు. ఎల్లు నీ కర్మ అంతే. రేపు ఇలా అనవసరంగా నీ అంతా నువ్వే ట్రోల్ అయిపోతావు. ఒకవేళ రేపు పరామర్శకి వెళ్ళినా నిన్నే ట్రోల్ చేస్తారు తిరిగి. ముందు ఒక దిశానిర్దేశం చేయన్న. ఆ రోజాకి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే జోగి రమేష్కి కావచ్చు, నీ ఆదేశాలలో ఏందే తిట్టరో అని చెప్పేసి మేము అనుకోం. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా. 19 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉండి మీ నాయకుల చేత నువ్వు అవే బూతులు తిట్టించావు కదా. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఇవ్వరు అని చెప్పేసి అనుకోమాకండి. వినిపిస్తావేనంటే గతంలో రోజా చేత ఉమ్మారెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది, రోజా మాట్లాడుతున్నప్పుడు వెనకాతల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నారని చెప్పేసి చెప్తాడనమాట. అది రికార్డ్ అయింది, వినిపిస్తే ఒకసారి వినండి. విన్నారా? ఒకటి 10 సార్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పేసి రోజాకి చెప్తున్నారు. అక్కడ అధికారంలో లేనప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో వాళ్ళ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ స్క్రిప్ట్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే ఏం జరగదు.
కాకపోతే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదా, ఇక ఏ సంబంధం ఉండదండి అని చెప్పేసి అని. లేకుంటే ఎట్లా ఉంటుంది? పరామర్శ ఎందుకు వెళ్తాడు? కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, బూతులు తిట్టే వ్యక్తులను ప్రోత్సహిస్తాడు, బూతులు తిట్టమని ఆదేశాలు ఇస్తాడు. ఏదైనా జరిగితే పరామర్శ పెడితే అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సుతపోస డైలాగులన్నీ కొడతాడు. అది మీ చరిత్ర. మీ గురించి మాట్లాడుకోవడం దండగా నన్ను అడిగితే కనుక. నువ్వు ఈ పరామర్శల పేరుతోటి రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి, మతాల మధ్యన కుంపట్లు పెట్టాలనే ప్రయత్నం తప్పితే ఇదంతా డైవర్ట్ చేయడానికి నువ్వు వేసిన ప్లాన్ కదన్నా. ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికేశారని చెప్పేసి అని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఒకే రోజున 4 నాయకులు బూతులు తిట్టారు. అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్తో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిదిరి అప్పలరాజు. వీళ్ళ 4 చేత అనుచిత వ్యాఖ్యలు చేయించావా లేదా? అంబటి రాంబాబు ఒకటి దొరికేసాడు, జోగి రమేష్ ఒకటి దొరికేసాడు. మిగతా 2 కూడా వీళ్ళ హడావుడిలో పడి వైరల్ అవ్వాలి ఆ వీడియోలు కదా. ఆ తర్వాత అందరూ తగ్గిపోయారులే. ఎట్టగొట్ట నీ ప్లాన్ వర్కౌట్ అయింది. డైవర్ట్ చేయాలనుకున్నావు, డైవర్ట్ చేసేసావు. అంబటి రాంబాబు చెక్కించేసావు. చక్కగా రేపు పొద్దున్న పరామర్శకు వెళ్తున్నావు. కల్తీ నెయ్యి వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నావు అన్నా, అది ఎక్కడికి పోలేదు. కల్తీ నెయ్యి వ్యవహారం ఎక్కడికి పోలేదు. అది అట్టాగే ప్రజల్లోకి వెళ్తానే ఉంది. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో డైవర్ట్ చేసావని చెప్పేసి అని. ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేస్తే బాగుంటుందని. జోగి రమేష్ మాట్లాడిని మాట్లాడుతూ ఉంటాడు, తిట్లని తిడుతూ ఉంటాడు. నోటికి హద్దు అదుపు ఉండదు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినా, నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా బూతులతో రెచ్చిపోతూ ఉంటాడు. మేము చాలా సందర్భాల్లో చెప్పాం. రీసెంట్గా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆ జైలు బయట మాట్లాడుతూ నారా లోకేష్ గారికి ఈరోజు పుట్టినరోజు కాబట్టి నేను తిట్టట్లేదు, లేకపోతే తిట్టేద్దును అన్నాడు. అప్పుడే చెప్పాం, ఈసారి ఊరుకోరాపై కింద పైన సెక్కేస్తారు, బూతులు తిడతానని చెప్పేసాను. నిన్న మాట్లాడాడు మళ్ళీ. ఒక పక్క అంబటి రాంబాబు ఇష్యూ నడుస్తూనే ఉంది. అంబటి రాంబాబు తర్వాత జోగి రమేష్ కూడా సేమ్ నారా లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడేశాడు. నేను అక్కడ వినిపిస్తా ఒకసారి పని. అంటే నిన్న జోగి రమేష్ ఏం మాట్లాడాడో వినిపించాలి కదా. లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే బూతులు మాట్లాడేసి మళ్ళీ కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేస్తున్నారు. ఇప్పుడు జోగి రమేష్ నేను బీసీని అంటున్నాడు. ఇప్పుడు అంటే బలహీన వర్గాలని మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా పైన దాడులు చేస్తారని మాట్లాడుతున్నాడు. మేము బీసీలమే, కంగారు పడ మాకు మాట్లాడదాం. ఇదిగో నిన్న జోగి రమేష్ మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మెయిన్ హ్యాండిల్స్, కొన్ని హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అఫీషియల్గా ప్రమోట్ చేశారన్నమాట. ఇగో, లోకేష్ ఒళ్ళు తగ్గితే కొవ్వు తగ్గింది అనుకున్నాం, మెదడులో మాత్రం చిప్పుకుపోయింది. కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దేవుడితో రాజకీయాలు చేసే సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం బస్టు పట్టుకుపోయింది. బుద్ధి తక్కువ ఎదవలు అంటాడో, ఏమిరా అంటాడో, ఏంట్రా అంటాడో. ఏరా నువ్వేమైనా బొడ్డుకో చేయని పేరెట్టి పెట్టరా మా అందరికనే. ఎరా బేకార్ సన్నాసి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో. మరి నిన్న బూతులు మాట్లాడాడు కదా. ఆల్రెడీ నేను అంబటి రాంబాబు సగం చెక్కేశారు కదా. మరి నీ నోడుదలు తగ్గించుకోవాలి కదా. వీడు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోయి, ఇక్కడ కూడా కాదు విజయవాడలో కూడా లేడు, తిరుపతి వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడేశాడు. ఇవాళ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఉంటారుగా. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు కదా బీపీలు కోపాలు వచ్చేది, తెలుగుదేశం పార్టీలకు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి కూడా బీపీలు వస్తాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏదో చిన్న దోమలు పోగేశారు. ఆ దోమలు పోగేసినందుకు ఇల్లు తగలెట్టేశారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ వినిపిస్తున్నానండి. అది కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఈరోజు మాట్లాడిన మాటలు. ఏ నాయకుడు కూడా నీలాగా అడ్డగోలుగా మాట్లాడ పోరంబోకి ఎతవా. నువ్వు బీసీ అయితే నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు మమ్మల్ని అడిగి మాట్లాడేవా? నువ్వు బీసీలందరికీ నువ్వేనా ప్రతినిధివా? నువ్వు సంపాదించుకున్న దాంట్లో మాకన్నా వాటాలు పంచేవా, లేదంటే ఇంకోటి చేసావా? నువ్వు ఎవరిగా ప్రతినిధివి? నాకు అర్థం కావట్లా. ఎవరికి ప్రతినిధి నువ్వు అని అడుగుతున్నా. నీ నోట దోలుకొలుతూ నువ్వు మాట్లాడి, నీ ఇష్టానుసారంగా నువ్వు బూతులు తిట్టేసి, నీ కొంప దగ్గరకు వచ్చి దోమలు పోగేస్తే మా ఇంటి పైన దాడి చేశారని చెప్పేసి అని మాట్లాడుతూ, పైకి ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతావు? బలహీన వర్గాలంటే లోకువా, బీసీలంటే లోకువా అని మాట్లాడతావా? ఆరంభకు సన్నాసి మార్రా అంబట జోగి రమేష్. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కట్లేదు. అందరూ ఇలాగే తయారయ్యారు. మేము బూతులు మాట్లాడితే పేరు వచ్చుద్దనో, ఫేమ్ వచ్చుద్దనో, తర్వాత మనం మాట్లాడేసిన తర్వాత కులం కార్డు వాడేయచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారా? అలాంటి దిక్కుమాల వ్యవహారాలు చేయమాకండి. ఇక్కడ కార్యకర్తలు ఓపిక బట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు,
నా కార్యకర్తలు నా మాట వింటారు, మీరు మాట్లాడితే నా మాట కూడా వినని పరిస్థితి వచ్చుద్ది. అలా రాకూడదనే కోరుకుంటున్నాను నేనని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పారు. మీరు ఆగేరా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే కార్యకర్తలు ఆగే పరిస్థితుల్లో లేరు. ఉంటాయి కదా, బీపీలు వస్తాయి కదా, అందరికీ మనోభావాలు ఉంటాయి, బీపీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చక్కగా చెప్పాడు, వివరించాడు. బీపీలు రావచ్చు అని చెప్పేసి సహజం అని చెప్పేసి అందరికీ వస్తాయి. వచ్చినప్పుడు ఇలా పొగ ఏం చేసుకోవాలి మన ఇంటి మీద? మనకన్నా సిగ్గుండాలి కదా. ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మనం గౌరవం ఇస్తే తిరిగి మనకు గౌరవం ఇస్తారు. లేదు నేను బూతులు మాట్లాడేస్తానండి, నేను బూతులు తిట్టేస్తానండి, మేము అందరిని ఎరగ తీసేస్తామండి, మేము వచ్చే రప్ప వేసేస్తామండి. ఆడక్కడ ఉన్నాడు మాకు మోడల్, ఇన్స్టాగ్రామ్లో నిబ్బాగాడు బోరాన్ అనుకుంటూ తిరుగుతాడు కదా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అడుగుంతే